భక్తిపరుడొకడు కైసరలో ఉండెను అన్నాను. చూడు అపోస్తల కార్యం 10:1 చదువు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అద్దుగో భక్తుడి లక్షణం. తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఈ భక్తుడు దేవుని కొరకు ప్రభావితం చేశాడు. నేను చెప్తున్నా తమ్ముడు, నువ్వు తెలియని దినాల్లో భక్తిహీనుడుగా ఎట్టబడితే అట్ట బతికావేమో. ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నావు, దేవుని మార్గంలో నడుస్తున్నావు కనుక భక్తి సాధన చేయాలి. ఎందుకంటే భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టులు అన్నాడు భక్తుడు. కాబట్టి మనం భక్తుల లెక్కలో చేర్చబడ్డాం. ఏదో ఆలాటోలాగా సరదాగా వచ్చిపోయే భక్తిహీనులు వ్యవహారం కాదు, మనం పైన తిరిగే వ్యవహారం కాదు. అట్లాంటి వాడు ఎవరైనా ఇక్కడ ఉంటే వానికి ఈ మాటలు చెందవు, ఆ భక్తిహీనుడికి. కానీ నేను భక్తుడిగా ఉండగోరుతున్నాను, దేవుని ప్రేమించి సేవించి ప్రభు దృష్టిలో భక్తుడిగా ఉండగోరుతున్నాను అని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా ఈ క్వాలిటీస్ నీలో ఉన్నాయో లేవో చూసుకోలేకపోతే ఇక నుంచి అవి నీ లైఫ్లో మెన్షన్ కావాలి, నీ జీవితంలో అవి ఉండాలి. కొర్నేలి లైఫ్లో కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. ఎలీషాని ఆమె భక్తుడు అన్నది, కొర్నేలిని వాక్యం భక్తిపరుడొకడు అన్నది. ఆ భక్తిపరుడు లక్షణాలు ఏంటంటే తన ఫ్యామిలీని కట్టుకున్నాడండి. నోవహు లైఫ్ కూడా మీరు చూడవచ్చు. అంత్య దినాలలో మనం భక్తిపరులమై ఉండాలి, మనం మన కుటుంబాలని కట్టుకునే వారంగా ఉండాలి, ఫ్యామిలీ మొత్తాన్ని కూడా దేవునికి లింక్ చేయాలి. ఇది మనందరికీ కూడా అవసరమైనటువంటి సందేశం. కొర్నేలి లైఫ్ ఎలాంటిదంటే, కొర్నేలి విషయంలో 3 సంగతులు ప్రస్తావించాడు దేవుడు. మొట్టమొదటిది, తన ఇంటి వారందరితో కూడా కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. రెండవది, ఎల్లప్పుడూ బహుధర్మము చేసేవాడు. అంటే ప్రజలకు మేలు చేసే బుద్ధి కలిగినోడు. తన దగ్గర ఏదన్నా ఉంది అంటే దాచుకొని కప్పెట్టుకునేవాడు కాదు. ఇదిగో తీసుకోండి, ఇదిగో ఫలానా అక్కర, ఫలానా సమస్య, ఫలానా ఇబ్బంది, ఇదిగో ఇది తీసుకో వాడుకో. తనకు ఉన్నంతలో హెల్పింగ్ నేచర్ కలిగి ఉన్నాడట. అక్క వింటున్నావా? మెతుకుపోతే బతుకుపోయి దనుకోవద్దు. అప్పుడు నువ్వు భక్తిహీనుల లెక్కలోకి వస్తావు, భక్తుల లెక్కలోకి రావు. భక్తుడి లెక్క ఏంటంటే బహుధర్మము చేసే బుద్ధి కలిగి ఉంటాడు. ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడట. భక్తిపరుల మరో లక్షణం ఏంటంటే ప్రార్థనా జీవితం, దేవునితో మాట్లాడుకోవటం. ఇప్పుడైతే మనకి వాక్య ధ్యానం కూడా భక్తిలో భాగమే. దేవుని స్వరము వినుట, దేవునితో మాట్లాడుట, ఈ 2 భక్తుల లక్షణాలు. ప్రార్థనా జీవితం నీకు లేదనుకో, భక్తిహీనుల జాబితాలో చేరావు. ప్రార్థనాపరుడు అయి ఉన్నావు అనుకో, భక్తుల లిస్టులో ఉన్నావు. నోవహుకు ఉంది అలవాటు, ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేశాడు, ఫ్యామిలీ మొత్తాన్ని దేవునికి కనెక్ట్ చేశాడు, దేవుని భయాన్ని నేర్పాడు. అదే సమయంలో ఏకాంతంగా వెళ్ళి ప్రతిదినం దేవుడితో గడుపుకునే అలవాటు నోవహుకు ఉంది. దేవునితో మాట్లాడుకుంటాడు, దేవుని స్వరం కూడా వింటాడు నోవా. ఎలా చెప్పగలుగుతున్నా ఈ మాటలంటే, దేవుని స్వరం విన్నాడు కాబట్టే చితిసారకపు మ్రానుతో ఓడ చేయమని దేవుడు చెప్పినప్పుడు అది వినబడింది. ఏం రానుతో ఓడ చేయాలి, ఏ కొలతలతో చేయాలి, ఎన్ని స్టేర్లు చేయాలి, ఎక్కడ వాకిలు ఉండాలి, ఎక్కడ కిటికీ ఉండాలి, మొత్తం నీట్గా సిద్ధపరిచాడు. ఇంజనీర్ ఎవరో తెలుసా? నోవహుకు ఇంజనీర్ మన దేవుడే. విత్ మెటీరియల్తో సహా చెప్పాడు. ఏ మెటీరియల్ వాడితే వర్షానికి ఖరాబ్ కాకుండా ఉంటుంది, నీళ్ళలో తేలిద్ది. చూడు ఎలా తెలిసి ఇవన్నీ నోవహుకి. దేవుడి స్వరం విన్నాడు నోవహు. ఈరోజు మనం ఎలా వినగలం దేవుడి స్వరం? వాక్యం ద్వారా వినగలం. ఓకే, సో దేవునితో మాట్లాడుకునే అనుభవం, దేవుని స్వరం వినే అనుభవం 2 నోవహు కలిగి ఉన్నాడు భక్తిపరుడు. కొర్నేలి కూడా దైవస్వరం వినబడింది దూత ద్వారా. సో మొట్టమొదటి విషయం ఏంటంటే తన ఫ్యామిలీని కట్టుకునేవారుగా భక్తిపరులు ప్రసిద్ధిగాంచారు బైబిల్లో. ఈరోజు నీ కుటుంబాన్ని ప్రభావితం చేసావా నీ భక్తితో? లేకపోతే నీ దెబ్బకి నీ కుటుంబం నీ దెబ్బకే దూరం అయిపోయిందా దేవుడికి? కొంతమంది చర్చిలో మహాభక్తురాళ్ళలాగా ఉంటారు, మహాభక్తుల్లాగా ఉంటారు. ఇంటికి పోయినాక ఒక రాక్షస అవతారం ఎత్తుతారు. వీళ్ళ దెబ్బకి వాళ్ళకి ఇంటి వాళ్ళకి దేవుడి మీద కూడా వ్యక్తి పుట్టిద్ది.
మళ్ళీ అప్పుడప్పుడే రాక్షస అవతారం ఎత్తి గందరగోళం చేసి మళ్ళీ భక్తి మాటలు మాట్లాడుతూ ఉంటారు. సైకోలాగా చేయాల్సినవన్నీ చేసి మళ్ళీ భక్తి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఈ ద్విపాత్రాభినయం చూసి ఇంటోళ్ళు అంటారు, ముందు నువ్వు మారు, ఆ తర్వాత మాకు చెప్పు అంటారు. మారి సావరి గుంపు అంటే అందరు కలిసి ఏకమై ముందు నువ్వు మారి సావు అంటారు. దేవునికి స్తోత్రం. పోతారు, మొత్తం నరకానికి పోతారు, ఊడ్చుకొని పోతారంటే మేము పోతామో పోగా నువ్వు మాత్రం భక్తి చేసినా పోతావు, పక్క కన్ఫామ్ నరకానికి మాత్రం పోతావు అంట. మారి సావరంటే మారి సత్తారండి. నీ భక్తి ప్రభావితం చేయాలి వాళ్ళని. నీలో దేవుడు కనిపించాలి. దేవుడు నీకు తోడై ఉన్నట్టు వాళ్ళకి అర్థం కావాలి. దేవుని ప్రభావాన్ని నీ దగ్గర వాళ్ళు అనుభవించాలి. అమ్మో ఈమె భక్తి పరురాలు, ఈయన భక్తుడు. ఎందుకంటే ఆ క్వాలిటీస్ ఉన్నాయి, ఆ నాణ్యత ఉంది, ఆ పవిత్రత ఉంది, అది సమస్త ప్రవర్తనలో ఉంది. దిద్దుబాటు చేసుకుంటుంది. ఏదన్నా పొరపాటు ఉంటే వచ్చి ఏమాత్రం బెరుకు లేకుండా క్షమాపణ అడిగే మనసు ఉంది. ఇది అందరికీ రాదు. ఈ తగ్గింపు, ఈ లోబడే తత్వం, ఈ వినయం, ఈ సాత్వికం, ఈ మృదుత్వం అనేది భక్తులకే ఉంటుంది. సో తను నమ్మినవాడు నిజమైన దేవుడు కాబట్టే ఈ మనిషి ఇంతగా చేంజ్ అవ్వటం జరిగింది అని మనలోని మార్పును బట్టి, భక్తిని బట్టి అవతలి వాళ్ళు కనెక్ట్ అవుతారు ఫ్యామిలీకి. నోవా కొడుకులంటే ఆయన పిల్లలు కాబట్టి కనెక్ట్ అయ్యారు నోవాకి. కానీ మీకు తెలుసా, నోవా ఫ్యామిలీలో నోవా కోడళ్ళు కూడా నోవా కనెక్ట్ అయ్యారు. మళ్ళా నోవా ఫ్యామిలీలో ముగ్గురు కొడుకులకి ముగ్గురు కోడళ్ళు కదా. ముగ్గురు కోడళ్ళ ఫ్యామిలీలు మొత్తం మళ్ళీ భ్రష్టు పట్టిన ఫ్యామిలీలే, దరిద్ర ఫ్యామిలీలే. ఎందుకంటే జలప్రళయంలో వాళ్ళు కూడా నాశనం అయ్యారు. ఎవరు? నోవా కోడళ్ళ పుట్టింటోళ్ళు. వాళ్ళు మంచోళ్ళు అయితే వాళ్ళు ఉండేవాళ్ళుగా. ఎంత దరిద్రులు అంటే వాళ్ళు నోవా ఓడగడతంటే, అరే మన అమ్మాయి వాళ్ళ మామగారు ఓడగడుతున్నాడు, ఊరు మొత్తం ఆయన పిచ్చోడు అంటే అంది, మనం ఎట్టా అందాంరా, మనమన్నా పోయి తెలుసుకుందాం అనుకున్నారా? నోవా కోడళ్ళ పుట్టింటోళ్ళు అనుకోలా. అందరితో పాటు వీళ్ళు కూడా నోవాహుని పిచ్చోడు అనుకున్నారు. నాకు తెలిసి వాళ్ళ అమ్మాయి వాళ్ళు కూడా చెప్పుంటారు, అమ్మాయి మీ మామయ్యకి మతిపోయింది, మీ ఆయనకి కూడా పోయిందా? ఆస్తులు అంతస్తులు అన్నీ అమ్మి ఓడా అని ఓడ తగలబెడుతున్నాడు. కాదమ్మాయి, మీరు సంతోషించి సుఖపడే రోజుల్లో మీ సొమ్మంతా తీసుకెళ్ళి దేవుడు చెప్పాడు ఓడా అని అంతా ఓడగా తగలబెడుతున్నాడు. లోకమంతా అంతున్నా ఎంజాయ్ చేస్తా హాయిగా సంతోషంగా లైఫ్లో ఆనందిస్తూ ఉంటే ఏంటి మీ మామయ్య చేసే పని? ఆ ముసలోడి కంటే మైండ్ పోయింది, మీ ఆయన కూడా పోయిందా? ఎట్టాంటి డైలాగ్ లేక చెప్పేది ఏమండి? పుట్టింటోళ్ళు చెప్పే ఎట్టాంటియేగా. ఏంది అమాయకంగా చూస్తున్నారు? అట్ట కాదా? ఇప్పుడు ఎవరన్నా భక్తిపరులైనటువంటి మామగారు ఉన్నారనుకోండి, ఆయన ఏదైనా దేవుడి సంబంధమైన కార్యక్రమాలకు డబ్బు పెడుతున్నాడు అనుకో, పుట్టింటోళ్ళు ఖచ్చితంగా కోడళ్ళకి చెబుతారు. ఎవరు? వాళ్ళ పిల్లలకి చెప్తారు, మీ మామని నిలదీయండి. ఏంది ఆస్తి అంతా తీసుకెళ్ళి దేవుడు సేవ అని తగలబెడుతున్నాడు ఏంది? చివరికి అందరికి తలా ఒక ప్లేట్ ఇస్తాడా ఏంది? ఎళ్ళముడి తిరిగి అడుక్కోండి అని నిలదీయండి అమ్మాయి. చెబుతున్నాను, మనుషుల్ని నమ్మినోడు మోసపోతాడేమో కానీ దేవుణ్ణి నమ్మి దేవుని కోసం బడ్డెన్ భరించిన వాడు, దేవుని కోసం ఖర్చు పెట్టినవాడు, దేవుని కోసం ప్రయాసపడ్డవాడు నాశనమైనట్టు చరిత్రలో లేదు. వాని దీవెన వానికి వాని బిడ్డ తరం వచ్చింది. హల్లెలూయా. రేపు గట్టిగా